డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. పాణ్యం మండలం పిన్నపురం దగ్గర నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును 5,000 ఎకరాలు విస్తరించిన గని సోలార్ ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో ఇంటేక్ వ్యూ పాయింట్ పవర్ హౌస్ ను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలతో 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. సోలార్, విండ్, జల విద్యుత్ ఒకే ప్రాంతంలో ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు ప్రపంచంలో మొదటిది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి ఉన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు గ్రీన్ కో ప్రతినిధులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. పాణ్యం మండలం పిన్నపురం దగ్గర నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును 5,000 ఎకరాల్లో విస్తరించిన గని సోలార్ ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో ఇంటేక్ వ్యూ పాయింట్ పవర్ హౌస్ ను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. 15,000 కోట్ల రూపాయలతో 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. సోలార్, విండ్, జల విద్యుత్ ఒకే ప్రాంతంలో ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు ప్రపంచంలో మొదటిది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి ఉన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్ కు వివరించారు గ్రీన్ కో ప్రతినిధులు. పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం వెళ్తూ నడుస్తూ ఉంది. ఇలా దిశలో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా 15 సంవత్సరాలు ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది. ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇది ఈ ప్రత్యేకించి గ్రీన్ కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. అది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్ గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఇది 12,000 మెగావాట్లు ఇది ఆపరేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండింటిలో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 1,700 ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతుల దగ్గర నుంచి కానీ